అంటే వడ్రంగి మేస్త్రులకు మాత్రమే ఒక సమస్య వచ్చేదండి. వడ్రంగి పని చేసేవాళ్ళు ఆ చిల్జీలు ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని ఇలా కొడుతూ, కొడుతూ, కొడుతూ ఈ పార్ట్‌ని గట్టిగా వాడుతూ ఉండేవాళ్ళు. ఈ పార్ట్‌ని వాడడం అంటే ఇక్కడ ఇష్యూ వచ్చేదండి. ఈ కండరాల ఇష్యూ బాగా వచ్చేది. ఈ మధ్య కాలంలో ఇష్యూ బాగా పెరిగిపోయింది. ఒకవేళ ఈ వేళ్ళు కాకపోయినా ఈ కండరాల ఎఫెక్ట్ చేతి మీద పడి ఎక్కడో చోట వస్తోంది. నాకు కూడా చిన్న చిన్నగా సింప్టమ్ అయితే కనిపిస్తోంది. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఫోను ఈ పనిలోనే ఉంటున్నాం. అయితే ఈ వీలు లేతే ఈ వేలు. తెలుసు గదండీ! అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే రీసెంట్‌గా ఒక రిపోర్ట్ వచ్చింది. చాలా భయపెడుతోందండి. చాలా భయపెడుతుంది. eiffel టవర్ ఎత్తెంత? 330 మీటర్లు గదండీ! ఈ ఈఫిల్ టవర్‌ని సంవత్సరంలో 36 సార్లు ఎక్కి దిగినంత, ఎక్కి దిగినంత అంటే అంత పొడవు స్క్రోల్ చేస్తున్నాం ఒక ఏడాదిలో. సరే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎవరెస్ట్ ఎత్తు ఎంత? 8,800 మీటర్లు కదా! దీన్ని కూడా ఒక 16 సార్లు అంటేనా 16 సార్లు ఎక్కి దిగినంత ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నామండి. ఏడాదిలో 16 సార్లు ఎవరెస్ట్ మన చెయ్యి ఎక్కి దిగుతోంది. అంటే ఆ కండరాల మీద ఎంత ఒత్తిడి పడుతోంది అనేది చూడండి. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ కూడా. యాక్చువల్‌గా అంతర్జాతీయ విమానాలు ఒక రేంజ్‌లో ఎగురుతాయి కదా! హైట్ అండి. హైట్ 13,000 మీటర్ల ఎత్తు అంటాం కదా! ఇది కూడా ఒక 11 సార్లు మనం దాటేస్తున్నాం అంటండి. ఇది పరిస్థితి. ఏంటి అంటే ఫోన్‌కి ఇక మామూలుగా కాదు ఎడిక్షన్, పిచ్చి ఎడిక్షన్‌లోకి వెళ్ళిపోయామండి. మామూలు పిచ్చి ఎడిక్షన్ కాదు ఇంకా. అదే పని. ఈ మధ్య చిన్న చిన్న జోక్స్ కూడా వచ్చినాయి. ఒక పాప వచ్చి అడుగుతా ఉంటది, దేవుడా ఆ చిన్న వరం ఇవ్వు, పద్దాక ఇలా అనలేక చచ్చిపోతున్నాను. దానంతట అదే పోయేలాగా అని. కొత్త టెక్నాలజీ కూడా వస్తుందండి. ఈ మధ్య ఐ ఐ మూవ్‌మెంటు యాపిల్ కొత్త వెర్షన్స్‌లో రావచ్చు అనుకుంటున్నారు ఐఫోన్స్‌లో. జస్ట్ ఇలా అంటుంటే టెస్ట్ జరుగుతుందండి. బీటా వెర్షన్ టెస్ట్ జరుగుతోంది. ఇలా అంటుంటే ఇక పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలు వస్తాయేమో, ఇది ఇలాగే అంటూ ఉంటావేమో. ఇది పరిస్థితి. సో, మరి ఫోన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వాడకం తప్పదు అనుకున్నప్పుడు అవసరానికి వాడుకోవటం ఒకటి. అందులో పడిపోయి పిచ్చిగా, వేలం వెరిగా వాడితే చేతులే కాదండి, బుర్ర గూడా పోతోంది. సరే, ఇప్పుడు చేతుల గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి మించిన సమయం పోతోంది, విలువైంది, బుర్ర గూడా పాడైపోతుంది కదా! పాడైపోతుంది కదా! ఇక ఏం చేయాలి, ఏంటనేది చూద్దాం. మరి ఎలాగూ చెప్పింది వినరు చాలామంది. అవసరం అంటారు, లేకపోతే ఎంజాయ్‌మెంట్ అంటారు. ఓకే. సరే, మళ్ళీ మొదటికొచ్చేస్తా. గ్యాప్ ఇవ్వండి. ఎలాగో వాడుతున్నారు కదా! ఒక అరగంట, గంట గ్యాప్ ఇవ్వండి అని చెప్తున్నారండి. గ్యాప్ ఇవ్వండి. ఇచ్చిన గ్యాప్‌లో కాస్త ఎక్సర్‌సైజెస్ ఉంటాయి కదండీ! బాల్‌తో చేయటం గానీ, లేతే ఫింగర్స్‌వి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఫిజియోలు చెప్తూ ఉంటారు. ఆ ఫిజియోథెరపిస్ట్ షాపులకెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అవి తీసుకోండి. రెండోది వాయిస్ వాడండి. ఎక్కువ టైపింగ్ అవసరం ఉన్న వాళ్ళు ఇక ఫోన్‌లోనే వాడుతున్నారు. ఈ మధ్య ట్యాబు, ల్యాప్‌టాప్‌లు, కీబోర్డ్‌లు మానేసి దీనికే వాడుతున్నారు. వాయిస్ కమాండ్స్ వాడండి. యాపిల్ సిరి ఉంది, గూగుల్ ఉంది. వాయిస్ కమాండ్స్ ఉంది కాబట్టి అవి వాడండి. కాస్త గ్యాప్ ఇవ్వండి. మర్చిపోవద్దు. హ్మ్. అలాగే ఒకే చేత్తో పట్టుకోకుండా, ఒకే వేలుతో పట్టుకోకుండా ఇంకో వేలుతో కూడా పట్టుకోండి అని చెప్తున్నారండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న సమస్యలు. సైంటిఫిక్‌గా దీన్ని డీకెర్వైన్ టైనసోసిస్ వైటిస్ అంటున్నారు. సైంటిఫిక్‌గా దీన్ని. అంటే ప్రతిదానికి ఒక పేరు పెడతారు కదా మన వాళ్ళు. ఇదండి. సో, మరి నరాల మీద ఒత్తిడి పెరుగుతోంది. సున్నితంగా ఉన్నటువంటి ఈ కండరాల మీద ఒత్తిడి పెరుగుతోంది కాదు, మనమే బాగా పెంచేసుకుంటున్నాం. ఒక వేళ్ళే కాదండి. ఈ పార్ట్ అంతా, అలాగే మణికట్టు, కొంతమందికి మోచేతి దాకా కూడా పాకుతోంది. మీరు ఇలాంటి సమస్య ఉంటే ఇమ్మీడియేట్‌గా ఫిజియోథెరపిస్ట్‌ని కలవండి. అంతే తప్పించి అది పెంచుకుంటే భవిష్యత్తులో చాలా చాలా ఇబ్బందవుతోందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోందండి. ఎన్నిసార్లు ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నాం వేలుతో, ఎన్నిసార్లు eiffel టవర్ అంత ఎత్తుని, అంటే ఎన్ని వందల సార్లు, 430 సార్లు అనుకున్నాం కదా దిగుతున్నాం. విమానాలు ఎగిరే ఎత్తు కంటే కూడా మనం ఇంకా ఎత్తుకి ఒక 15, 16 సార్లు సంవత్సరంలో, ఏడాదిలో వెళ్ళొస్తోంది మన వేలు. వెళ్ళొస్తోంది. ఇలా వెళ్ళొస్తోందంటే ఈ ఎగ్జాంపుల్ చాలా సూటబుల్‌గా ఉంటుందని చెప్పి ఒక మంచి జర్నల్ వచ్చింది. ఆర్టికల్ వచ్చింది. అది నాకు చాలా యాప్ట్‌గా అనిపించిందండి. ఇక్కడ షేర్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది. సో, మరి మీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? ఎంత అవసరం? ఎంత లేదు? ఎంత గ్యాప్ ఇస్తున్నారు? అసలు ముందు మీ వేళ్ళ పరిస్థితి ఏంటి? మణికట్టు పరిస్థితి ఏంటి? మోచేయి ఎలా ఉంది? ఇవి ఒక్కసారి చూసుకోండి. వీటితో పాటు బుర్ర కూడా ఎలా ఉందో చూసుకోండి. తెలుసు, సోషల్ మీడియాలో ఎలా అయిపోయిందంటే అది లోపలికి వెళ్ళే కొద్దీ
ఇంకా అంటే ఒక తరం 2 తరాలు ఆ ఎఫెక్ట్ పడ్డాక, నాశనం అయిపోయాక ఆ తర్వాత తరాలు జాగ్రత్త పడతాయేమో. ప్రస్తుతానికి మనదే ఫస్ట్ తరం కాబట్టి అంటే ఫోన్ వచ్చి, సోషల్ మీడియా వచ్చి ఈ రేంజ్‌లో వాడుతున్న తరం తర్వాత వాళ్ళు జాగ్రత్తలు పడతారేమో చూద్దాం. అందాక మరి ఈ జాగ్రత్తలైతే తీసుకోండి. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు. ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటున్నాను కదా! మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో రావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో మీకు వచ్చి కూర్చుంటుంది. ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అవ్వండి. థ్యాంక్ యూ.